హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు 2 శుభవార్తలండి. వీటికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలనైతే ప్రకటించింది. ముఖ్యంగా ఉద్యోగుల కోసం 2 శుభవార్తలు అందాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అలాగే ఆశా వర్కర్లకు అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వారి భవిష్యత్తు భద్రతకు మరింత మేలు చేస్తుంది. ఇంతేకాకుండా ఆశా వర్కర్లకు మరిన్ని ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా మొదటి 2 ప్రవాస్ ప్రసవాల కోసం వారికి 6 నెలల పాటు వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులను అందజేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు. ఇది మహిళా ఆశా వర్కర్లకు మేలు చేసే నిర్ణయమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ కల్పించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42,752 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరికి నెలకు రూ. 10,000 చొప్పున వేతనం అందించబడుతోంది. పదవీ విరమణ వయసులో ఒక్కొక్కరికి 1,50,000 వరకు గ్రాట్యుటీ అందించనున్నారు. ఆశా వర్కర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిరాశాజనక విషయాలు కూడా ఉన్నాయి. 12వ పీఆర్సీ అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్లుగా 25,000 కోట్ల బకాయిలు చెల్లింపు గురించి బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో రెగ్యులర్ ఎంప్లాయీస్ నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీరికి తగిన భరోసా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్సీ అమలు విషయంలో ఇంకా స్పష్టత రాలేదనేది చెప్పుకోవచ్చు. ఈ తీసుకోవాల్సినటువంటి ఈ సమస్యలపై త్వరలోనే ప్రభుత్వం స్పందించి నిర్ణయాలు తీసుకోవాలనైతే ఉద్యోగులు ఆశిస్తున్నారు.